మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. తెలంగాణలో జూనియర్ డాక్టర్లు సమ్మె సైరన్ మోగించారు. రేపటి నుంచి సమ్మెలోకి వెళ్లనున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. తమ సమస్యలు పరిష్కరించాలని జూడాలు డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేక సమ్మెలోకి వెళ్తున్నామని జూడాలంటున్నారు. ఉపకార వేతనాలు సకాలంలో అందించాలని, ఉస్మానియా ఆసుపత్రి కొత్త బిల్డింగ్ నిర్మించాలని, డాక్టర్లపై దాడులు ఆపాలని జూడాలు డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, ప్రస్తుతం అక్కడ ఉస్మానియా ఆసుపత్రి వద్ద నెలకొన్న పరిస్థితి ఏంటి? ప్రధానంగా జూడాలు ఏమని డిమాండ్ చేస్తున్నారు? హరీష, రేపటి నుంచి జూనియర్ డాక్టర్లు పెరుపు సమ్మెకు దిగబోతున్నారు. అందులో భాగంగా గడిచిన కొద్ది రోజులుగా వినూత్న రీతిలో కూడా తమ నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలని, డాక్టర్లపై దాడులు ఆపాలని, అదేవిధంగా ఇటు ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్న హాస్పిటల్ సంబంధించి కూడా కొత్త బిల్డింగ్లు, ముఖ్యంగా ఉస్మానియా వంటి హాస్పిటల్ సంబంధించి కొత్త బిల్డింగ్లు నిర్మించాలని కూడా వారు డిమాండ్ చేస్తారు. వీటితో పాటు ఉపకార వేతనాన్ని కూడా సకాలంలో అందించాలని కూడా గత కొద్ది రోజులుగా వారు డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం ఇటు తాము మెరుపు సమ్మెకి వెళ్తామంటూ కూడా సమ్మె నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వం కూడా వీరితో చర్చ జరిపి కొంత వారిని తాత్కాలికంగా శాంతింపజేసే ప్రయత్నం అయితే చేసింది. తాజాగా గతంలో ఇచ్చిన పెండింగ్ సమస్యలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, హామీలు నెరవేర్చకపోవడంతో మరొకసారి ఇటు జూనియర్ డాక్టర్లంతా కూడా రేపటి నుంచి సమ్మె బాట పట్టబోతున్నట్టుగా ఇప్పటికే వారు నోటీస్ ఇచ్చడం జరిగింది. వివిధ రూపాల్లో వారి ఆందోళన తెలుస్తున్న నేపథ్యంలో రేపటి నుంచి కూడా ఇటు హైదరాబాద్ లోని ఉస్మానియాతో పాటు గాంధీ హాస్పిటల్ సెకండ్ వాటిలో కూడా జూనియర్ డాక్టర్లు ఆందోళన దిగుతున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మరొకసారి జూనియర్ డాక్టర్లు మెరుపు సమ్మెకి దిగితే కూడా ఇటు అత్యవసర వైద్య సేవలకు సంబంధించి కూడా ఇబ్బందులకర పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, వారి సమ్మెలోకి వెళ్లకుండా ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాల్సి ఉంటుంది. హరీష. రైట్, థాంక్యూ కిరణ్.